సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ప్రభునందు ప్రియులారా, జరిగిన ఉదంతం మీకు తెలుసు. అక్కడ ఏం సన్నివేశం జరిగిందో 8వ అధ్యాయంలో ఈ సౌలు యొక్క దురాగతాల ప్రస్తావన మనకు కనబడిద్ది. సౌలు అనేవాడు ఇంటింటా వచ్చి క్రైస్తవుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని బలవంతంగా బయటికి ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేయించి కొరడాలతో కొట్టించి కొంతమందిని హత్య చేయుట, క్రైస్తవులను హింసించుట తనకు ప్రాణాధారమైనట్టుగా భావించి చాలా దుర్మార్గాలు చేశాడు ఈ సౌలు. తర్వాత దమస్కులో ఉన్న వాళ్ళు కూడా పత్రాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింస పెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలను అవకాశం దొరికితే చంపడానికి బయలుదేరి దమస్కు ప్రాంతానికి వెళ్ళాడు. తానున్న ప్రాంతంలో జరిగినటువంటి హింస, అలాగే దమస్కులో ఉన్న క్రైస్తవులకు కూడా చేయాలనుకుంటున్నటువంటి హింస, ఇదంతా దేవుని పిల్లలకు తెలిసింది. కొంతమంది చూశారు, కొంతమంది చూడబోతున్నారు. అందరూ కలిసి ప్రార్థించి ఉండొచ్చు బహుశా, దేవా ఈ సౌలు దురాగతాలు ఎక్కువైపోయినాయి, బహు దుర్మార్గుడుగా ఉన్నాడు, నీ పిల్లల్ని చంపుతున్నాడు, చెరసాళ్లలో వేయిస్తున్నాడు, కొరడాలతో కొట్టిస్తున్నాడు. క్రైస్తవుడు అంటేనే ఇతడు తట్టుకోలేకపోతున్నాడు, దయచేసి అతనిని దర్శించు అని బహుశా ప్రార్థించి ఉండొచ్చు. రెండవది, సంఘము అనే తన శరీరాన్ని హింసిస్తూ ఉంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటాడు? కొంతవరకు అవకాశం ఇచ్చాడు, అతడు లోబడలేదు, దుర్మార్గం చేస్తూనే ఉన్నాడు. చివరికి దమస్కు కూడా బయలుదేరి అక్కడున్న క్రైస్తవుల్ని కూడా టార్చర్ చేయడానికి అధికార పత్రాలు తీసుకొని మరీ బయలుదేరాడు. మార్గ మధ్యంలో పట్టపగలు ఇంచుమించు 3 గంటల వేళ సూర్యుని ప్రకాశం ఉంది. ఆ ప్రకాశానికి మించిన వెలుగు ఒకటి అతని ముందు ప్రత్యక్షమైంది. కింద పడిపోయాడు. తల ఎత్తి చూశాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక వెలుగు, ఒక వ్యక్తి, ఒక కేక వేయటం వినబడింది. సౌలా, 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 సౌలా. గడగడలాడుతూ ఆలకిస్తున్నాడు. నన్నెందుకు హింసిస్తున్నావు అన్నదా స్వరం. అదొక జంటు వాయిస్. సౌలుకి అర్థమైపోయింది. ప్రభువా, నీవెవరివి అన్నాడు. నేనా? నీవు హింసించుచున్న క్రీస్తును. నేను నిన్ను హింసించటం ఏమిటి? అసలు నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు? నేను నిన్ను హింసించటం ఎలా కుదురుతుంది అంటే, నా బిడ్డల్ని హింసిస్తున్నావు, అది నన్ను హింసించినట్టే. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము, జాగ్రత్త అన్నాడు. అంటే అప్పటికి ఎంత ఓర్చుకున్నాడో సౌలు ఆగడాలని. అప్పుడు ప్రత్యక్షమే ఒక్క వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు సాష్టాంగపడి, ప్రభువా నేనేం చేయాలన్నాడు. అర్థమైపోయింది. యేసే ప్రత్యక్షమయ్యాడు. యేసు మాట్లాడుతున్నాడు. యేసు మృతుడు, తిరిగి లేవలేదు. శిష్యులన్నీ అబద్ధాలు చెబుతున్నారు, కళ్ళబొల్లి కపోల కల్పితాలు మాట్లాడుతున్నారు. ఆ శవాన్ని ఎత్తుకొని మాయం చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నమ్మిన ఈ సౌలు ఇప్పుడు సాక్షాత్తు పునరుద్ధానుడైన యేసు స్వరమును విన్నాడు. ఆయన వెలుగు చూచాడు, ఆయన సన్నిధిని అనుభవించాడు. అంతే, ఇక ఎవరిని గురించి విమర్శ మాట్లాడలేదు. అన్ని సంవత్సరాలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నియమాలు, నిష్ఠ, గరిష్టలు అన్నీ పక్కకెళ్ళిపోయాయి. ఇప్పుడు తన కళ్ళ ముందు నజరేయుడు యేసు సన్నిధి ప్రత్యక్షమైంది. తరువాత కర్తవ్యం ఏంటో అర్థం కాలేదు.
నేను లేడు అనుకున్న యేసు ఉన్నాడు, మృతుడయ్యాడు అనుకున్న యేసు తిరిగి లేచాడు. యేసు సజీవుడే. అర్థమైపోయి ఇంక నేనేం చేయాలని అడిగాడు. దమస్కుకు వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ చెప్తాను నీకు అన్నాడు. అక్కడ బోధిస్తాను. అప్పుడు లేచి దమస్కు ప్రాంతానికి వెళ్ళాడు. తనతో కూడా వచ్చిన వాళ్ళు అతన్ని చేయి పట్టుకొని నడిపించారు. ఎందుకో తెలుసా? ఆయనను చూచాడు. ఆయన దర్శనం, ఆయన ప్రత్యక్షత చూచాడు. ఆయన చూస్తున్నంతసేపు కళ్ళు పనిచేసినాయి. ఆయన అంతర్ధానం అయిన తర్వాత ఆ కళ్ళు మూయబడ్డాయి, రోగగ్రస్తమైపోయాయి. ఒక పొరలు కమ్మేసినట్టుగా ఆ కళ్ళు ప్యాక్ అయిపోయాయి. కళ్ళు తెరుద్దామంటే కళ్ళు ఓపెన్ అవ్వటల్లా. కేకలేస్తున్నాడు. ఎవరన్నా ఉన్నారో నాకు దగ్గరలో, నన్ను పట్టుకోండి, నా కళ్ళు కనపడట్లేదు, నన్ను నడిపించండి, నాకు కనపడట్లేదు. అప్పుడు తనతో కూడా ఉన్న వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి అతన్ని చూచి, అందరికీ తగిలింది దెబ్బ, సౌలుకే కాదు తనతో కూడా ఉన్నవాళ్ళు కూడా పడ్డారు. మొత్తం ప్రత్యక్షమయ్యాడు. ఒక్కొక్కడు ప్రభు వచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆయన దర్శనం ఇచ్చాడు, ఆయన నడిపించాడంటే నమ్మరు. అనుభవం లేని దరిద్రులు ఎన్ని చెప్పినా నమ్మరు. ఏం చేద్దాం, వాళ్ళ కర్మ. ఆయన అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు. 100 మంది కోసం, 1000 మంది కోసం, లక్షల మంది కోసం మాత్రమే కాదు, నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు. శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను. జరుగుతుంది. మందిరం నిర్మాణమైంది. అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం. ఒక 1500 మంది అప్పట్లో ఆ పందిళ్ళలో కూర్చునేవాళ్ళు. బజారుల్లో, మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది. అన్యులే అయినా పందిళ్ళు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం రోడ్డు మీద తీసుకున్నాం వల్ల. ఇది గట్టకముందు ఆ పరిచర్య జరుగుతుంది. ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం, ఇది యథార్థం. హైవే రోడ్డు దిగగానే సంజీవ్ నగర్ ఉంటుంది. ఆ సంజీవ్ నగర్లో నుంచి శాంతి నగర్కి కాలిబాట ఉంది. కాలిబాట, తుమ్మ చెట్లు భయంకరంగా పెరుగుంటాయి. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద. కృష్ణ ఎక్కడున్నాడు? ఈ మధ్యలో ఎక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ అందరికీ తెలుసు. డేవిడ్ తెలుసుగా నీకు? డేవిడ్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. శ్యామ్, రైట్, శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే. శ్యామ్కి తెలుసు మోకాళ్ళ లోతు బురద. ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు. వర్షం పడకపోతేనే అటు రాగలం. అది కూడా ఆడవాళ్ళు రావటానికి భయపడే ప్రదేశం. ప్యాకెట్ రైళ్ళు, మద్యపానులు అందరూ ఉండే స్థలం. అటుపక్క కంపెనీలు, దాని వెనక పాడుపడ్డట్టు బీతావాహంగా ఉంటుంది. అన్నీ తుమ్మ చెట్లు. హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దగ్గర దారి. ఇక అది తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి, చుట్టూ తిరిగి రావాలి. ఓ సోదరి, అందరికీ ఆదివారపు ఆరాధన తొందర ఉంటుంది కదా. వర్షం పడింది, మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. బురద, నల్లరేగడి బురద, అడవి తుమ్మ చెట్ల కంప. అందరూ ఆరాధన టైంకి వచ్చారు. ఒక చెల్లి సుబ్బయ్య తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభు బల్ల కార్యక్రమం అయిపోతుందేమో, ప్రభు బల్ల అందదేమో అని, ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని ఎవరు రావట్లా. ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళలో బురద, నీళ్లు బీభత్సంగా ఉంది. రావటానికి ధైర్యం చేయరు ఎవరు. అందులో అది ఆరినప్పుడే 2-3 ఆడపిల్లలు ఉంటే వస్తారు, కానీ ఒంటరి ఆడపిల్లలు రారు. కానీ ఈ ప్రార్థన రందిలో ప్రభు బల్ల పోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో హడావుడిగా పరిగెత్తుతాం.
ఆ రోడ్డు దిగి సంజయ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది. వస్తే మోకాళ్ళ లోతు బురద. టెన్షన్ పడతా ఉంది. అక్కడ నిలబడి చూస్తూ ఉందట, ఎట్లా వెళ్ళాలి, బురద భయంకరంగా ఉంది అని. వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట. వచ్చి నిలబడి, ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను, బాలేదానివే, పురుషులే నడవటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లొచ్చావు తల్లి, సరేరా పెద్ద అయినా ప్రార్థన అయిపోతుందేమో అని, ప్రభు వల్ల అయిపోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో పరిగెత్తుతున్నాను, చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అయింది, అందుకని ఈ దారిలో వచ్చానంటే, సరేరా నన్ను వెంబడించు, నేను అడుగులు వేసే దగ్గరే అడుగులు వేయన్నాడట. ఆయన అడుగేసిన దగ్గర అడుగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది. అడుగేసిన ప్రతి చోట జమ్ము మీద కాలేస్తే మెత్తగా ఉంటుంది, అలా ఉంది. ఆ ఎడారి మొత్తం దాటించి శాంతినగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడిపో అన్నాడట. ఆ చెట్లలోంచి ఒక్కతి బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు చూసి, నువ్వు మనిషివేనా, అసలు ఎట్లొచ్చావు, మోకాళ్ళ లోతు బురద, ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంపందో తెలియదు, నీళ్లు భయంకరంగా పారుతున్నాయి, ఎవరు తిరగట్లేదు ఈ బాటలో, అసలు ఎట్లొచ్చావు నువ్వు అని అంటే, ఆమె అంటుంది, నేను రావటం ఏంటి, నాతో నేను ఒక్కదాన్నే కలితే, నాకు ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది. ఎవరు లేరాడా, ఎవరు లేరాడా. గడగడ వణుకుడు వచ్చి అక్కడే కూలబడి ఏడ్చిందట. అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది. ఆమె ఆసక్తి చూసి, ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు. కహాని కాదు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. చెప్పిస్తా దేవుని చేతితో ఒకసారి, ఆమె నోటి తామే చెప్పిద్ది. అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె శాంతినగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే, ఉన్నాడుగా పెద్ద ఆయన చూస్తే పెద్ద ఆయన లేడు, ఎవరు లేరు. గమనించి పరకాయని చూసింది, ఎక్కడ జాడే లేదు. ఎవరికైనా ఎట్టుంటుంది అప్పుడు, ఒళ్ళు జలదరిస్తుందా లేదా, వచ్చి గడగడలాడుతూ ఏడుస్తూ చెబుతుంది, అన్నా నన్ను యేసయ్య దాటించాడు. తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి, ఆయనంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు. వదలడో, వెంటాడుతాడు ఆయన. ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. అటు తిరిగి పోన్లా, అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు, నేను ముందు నడుస్తా, నా అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన. ఆయన సన్నిధిని ప్రేమించింది, ఆరాధనను ప్రేమించింది, ప్రభు బల్లను ప్రేమించింది. అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తిన ఆమెకు దేవుని కృప, ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టం లభించింది. ఆమెకి కాసేపైన ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది. నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం. దేవునికి మహిమ. ఎన్ని అనుభవాలో. విశ్వాసంతో భక్తులు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ కోసం దేవుడు చేసిన కార్యాలు,